హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ సెంటర్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ యొక్క అంగన్వాడీ సెంటర్స్లో టీచర్స్ అండ్ ఆయా పోస్టులు అయితే ఉండడం జరిగింది. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చినటువంటి ప్రీ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో భాగంగా ఒక్కొక్క స్కూల్కి ఒక టీచర్ అదేవిధంగా ఒక ఆయా పోస్ట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే చెప్పడం జరిగింది. దానికి సంబంధించినటువంటి తాజా నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. వారికి ఇచ్చేటటువంటి జీతం కూడా 8,000 రూపాయల జీతాన్ని అయితే నిర్ణయించడం జరిగింది. అయితే ఈ పోస్టులకి ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏమేమి ఉండాలి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే పూర్తి విషయాలు మీకైతే అర్థమవడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియోని వాచ్ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం ఈ యొక్క వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ గురించి చూసినట్టయితే ఇక్కడ టీచర్ యొక్క పేరుని ఇన్స్ట్రక్టర్గా పిలవడం అయితే జరుగుతుంది. ఈ ప్రీ ప్రైమరీ స్కూల్కి సంబంధించి వారు అప్లై చేసుకోవడానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. దానికి అటాచ్ చేయాల్సినటువంటి పత్రాలు ఏంటి అంటే ఇక్కడ ఇన్స్ట్రక్టర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి వారికి ఇంటర్ అర్హతని నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇంటర్ మెమో, 10th మెమో అనేది మీరు ఇక్కడ జిరాక్స్ ప్రతిని పెట్టవలసి ఉంటుంది. అదేవిధంగా బోనాఫైడ్ స్టడీ సర్టిఫికెట్స్ అనేది కూడా మీరు పెట్టాలి. దానితో పాటుగా ఆధార్ కార్డ్ అనేది కూడా జత చేయవలసి ఉంటుంది. 6వది చూసినట్టయితే రెసిడెన్సీ కానివ్వండి, లొకాలిటీ కానివ్వండి, నేటివిటీ కానివ్వండి సర్టిఫికెట్, ఇక్కడ తహసీల్దార్ గారు ఇచ్చినటువంటి సర్టిఫికెట్ని అయితే జత చేయాలి. ఈ 6 డాక్యుమెంట్స్ని అయితే మీరు ఇన్స్ట్రక్టర్ పోస్ట్కి అప్లై చేసుకునేటటువంటి వారైతే జత చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఆయాకి అప్లై చేసుకోవాలి అనుకుంటే వారికి 7వ తరగతి నిర్ణయించడం జరిగింది విద్యార్హత. సో ఇక్కడ ఇంటర్ మెమో, 10th మెమో స్థానంలో మీరు 7th చదువుకున్నట్టుగా సర్టిఫికెట్ కానివ్వండి, టీసీ కానివ్వండి, లేదు అంటే మీ యొక్క ఇక్కడ స్టడీ సర్టిఫికెట్ కానివ్వండి పెట్టుకొని మిగిలినవన్నీ కూడా సేమ్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఈ విధమైనటువంటి డాక్యుమెంట్స్ అయితే మీరు పెట్టవలసి ఉంటుంది. అయితే ఈ యొక్క పోస్టులు అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో కూడా ఈ పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇప్పుడు వీటిని నేను ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీకు తెలియజేస్తాను. మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి వరకు అప్లికేషన్ చేసుకోవడానికి సమయం ఉంది అనేటటువంటి వివరాలతో కూడిన వీడియోనైతే నేను మీకు చేసి పెట్టడం జరుగుతుంది. ఇప్పుడైతే నేను క్లారిటీగా ఈ పోస్టులని ఏ విధంగా అప్లై చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా నేను ఇది మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ప్రీ ప్రైమరీలో పోస్టుల భర్తీ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలని బలోపేతం చేసేందుకు ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. జిల్లాలో 41 పాఠశాలలు ఎంపిక కాగా ప్రభుత్వం ఆయా స్కూళ్లలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టులకి అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపించేటటువంటి ఇన్ఫర్మేషన్ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది. ఇదే విధంగా మీ జిల్లా ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లా పేరుని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ జిల్లాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేనైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకైతే పురుషులకి అవకాశం లేదు, మహిళల నుంచి మాత్రమే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టుగా మనకి ఇక్కడ ఆర్టికల్లో చెప్పడం అయితే జరుగుతుంది. తాత్కాలిక పద్ధతిలో నియామకం 2025-26 విద్యా సంవత్సరంలో జిల్లాలో 41 పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు నిర్వహించనున్నారు. తాత్కాలిక పద్ధతిలో ఇన్స్ట్రక్టర్ ఆయా పోస్టుల భర్తీకి అర్హత కలిగిన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అదనపు కలెక్టర్ డిఈఓ దీపక్ తివారీ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. కలెక్టర్ గారైతే క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇన్స్ట్రక్టర్ ఇంటర్మీడియట్
ఆయా 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక్కడ రెండింటికి ఈ 2 క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుంచి 44 ఏళ్ల లోపు వారు ఈ నెల 25లోగా ఆయా పాఠశాలలో అప్లికేషన్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ప్రాథమిక పాఠశాలకు వెళ్ళి మీ ప్రధానోపాధ్యాయులు ఎవరైతే ఉంటారో వారిని అడిగినట్టయితే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆసిఫాబాద్ జిల్లాలో మనకి 41 స్కూల్ అనేది పర్మిషన్ అనేది రావడం జరిగింది. అంటే 41 స్కూళ్ళలో 82 పోస్టులు, 41 ఆయా పోస్టులు, 41 ఇన్స్ట్రక్టర్ పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 18 నుండి 44 ఏళ్ల లోపు వారు ఈ నెల 25 వరకు అప్లికేషన్ అనేది చేసుకోవాలి. 41 స్కూళ్ళలో ఇన్స్ట్రక్టర్లు ఆయాల నియామకం ఈ నెల 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం, దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆయాకు 6,000 రూపాయల జీతం ఇస్తారు. ఇన్స్ట్రక్టర్కి రూపాయలు 8,000 చెల్లించనున్నారు. ఇది ఇచ్చేటటువంటి జీతభత్యాలకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఈ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఎంపికైనటువంటి స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఒకసారి నేను చూపిస్తాను, ఇక్కడ చదివి వినిపిస్తాను. ఈ కొమరంభీం ఆసిఫాబాద్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీడియో చూస్తున్న వాళ్ళు మీ యొక్క మండలానికి సంబంధించి కానివ్వండి, మీ గ్రామానికి సంబంధించినటువంటి పేరు కానీ ఉన్నట్టయితే మీరు కూడా అప్లికేషన్ అనేది చేసుకోండి. ఇక్కడ ఆసిఫాబాద్ మండలంలో చిలాటిగూడ ఉస్మానియా మస్జిద్ పాఠశాలలు ప్రీ ప్రైమరీ బోధనకు ఎంపికయ్యాయి. అలాగే బెజ్జూర్ మండలంలో పాపన్పేట్, బెజ్జూర్, కుకుడ, సలుగుపల్లి, చింతనమానేపల్లిలో దిందా, డబ్బా, రుద్రాపూర్, దహగాంలో ఇట్యాల, కుంచవెల్లి, హత్తిని, గిర్రే, దహగాం, జైనూరు, జామిని, కాగజ్ నగర్లో ఎఫ్ క్వార్టర్స్ స్కూల్, అనుకోడ, గన్నారం, నజ్రుల్ నగర్, చింతగూడ, కాగజ్ నగర్, వార్డు నెంబర్ 12 పిఎస్ స్కూల్, కెర్మెరిలో, ధనోరా, గోయాగం, సావర్కేడలో, కౌటాలలో, గుండాయిపేట్, ముత్తంపేట్, బండలెట్టి, పెంచుకల్పేట్లో, కొండపల్లి, చేడ్వాయి, రెబ్బెనలో రెబ్బెన, ఎస్సీ కాలనీ, గంగాపూర్, సిర్పూర్ టీలో, భూపాలపట్నం, లోనవెల్లి, గంగాయిగూడ, మాల్గూడ, చింతకుంట, తిర్యానిలో మాల్నంది, గంభీర్రావుపేట, వాంకిడిలో కోమటిగూడ, గోయగాం, కిరిడి పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ విధంగా 41 పాఠశాలలకైతే పర్మిషన్ ఆసిఫాబాద్ జిల్లాలకి సంబంధించి రావడం జరిగింది. ఇదే విధంగా ప్రతి జిల్లాలో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీ జిల్లా ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ జిల్లా పేరుని తెలియజేయండి. మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను పంపించడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.